విజయవాడ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రాబో ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి రైల్వే డీఎస్పీ సమక్షంలోని కాకినాడ రైల్వే ఇన్స్పెక్టర్ తో కలిసి రైల్వే స్టేషన్ పరిధిలోని తనిఖీలు చేయుచుండగా తేదీ 3/4/2024 సాయంత్రం సుమారుగా 6:10 సమయం నందు తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధైన తుని రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 1 పై అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి లిక్కర్ తనిఖీల్లో భాగంగా తనిఖీ చేయుచుండగా విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళు విశాఖ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తూ తునిలో దిగగా అంతటా తుని ఈ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన షేక్ అబ్దుల్ మారూఫ్ ను సదరు ఆసామిని పట్టుకొని ప్రశ్నించి తన యొక్క బ్యాగులు చెక్ చేయగా తన వద్ద 18 కేజీల 390 గ్రాముల గంజాయి దొరికింది. ఈ దినం నాడు ఎలక్షన్లో తనిఖీల్లో భాగంగా జీఆర్పీ ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆర్పీఎఫ్ సిఐ గారు స్వామి గారు మరియు నేను నా సిబ్బంది ఈరోజు తుని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో చెక్ చేస్తుండగా సుజిత్ లిమ్మా అనే ఆసామి 2 బ్యాగులు కలిగి ఉండి మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద ఒక 19 కేజీలు కలిగిన గాంజా, ఒక ఫోను కలిగి ఉన్నాడు. అయితే ఇది గాంజా అన్నది అక్రమంగా తరలించడం వల్ల, అది ప్రొహిబిటెడ్ వల్ల అతన్ని అదుపులోకి తీసుకొని ఈ దినం నాడు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము విజయవాడ కోర్టుకు తరలిస్తున్నాము. అదేవిధంగా దీని యొక్క గాంజా విలువ సుమారు 90,000 రూపాయలుగా ఉంటుంది. ఈ యొక్క తనిఖీల్లో పాల్పంచుకున్నటువంటి ఆర్పీఎఫ్ స్వామి గారు మరియు వాళ్ళ సిబ్బంది మరియు జీఆర్పీ నేను నా సిబ్బంది కూడా పాల్గొన్నాము. అదేవిధంగా ఈ ఎలక్షన్ నిమిత్తము కంటిన్యూగా అన్ని రైల్వే స్టేషన్లో చెక్ చేయడం జరుగుతుంది. గాంజా కానీ మరియు ఎటువంటి నగదు కానీ మరియు లిక్కర్ కానీ రిసిప్ట్లు లేకుండా ఎటువంటి వస్తువులు తీసుకెళ్ళినా సరే వాటి మీద కఠిన చర్యలు తీసుకుని పడుతుంది. వారిని అదుపులోకి తీసుకొని వారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసులు రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది. అందరికి కూడా మరోసారి విజ్ఞప్తి చేయించున్నాం.